తెలుసు, నాకు అవగాహన ఉంది. రాజకీయాలు అనేటటువంటిది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్మాణాత్మకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి విమర్శలతో సాగాల్సినటువంటి ప్రక్రియ. చాలా నాగరిక దేశాల్లో కూడా ప్రజాస్వామ్య విమర్శలు ఉంటాయి. ప్రత్యర్థులు అంటే విరోధులు కాదు, కేవలం అపోనెంట్స్ మాత్రమే. రైవల్స్ వీళ్ళు ఓడిపోతారు, రేపు వాళ్ళు గెలుస్తారు. సో అలాంటి సుహృద్భావ వాతావరణంలో జరగాల్సినటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ఇంతకు ముందు మనం చూసాం. చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకి వెళ్ళేవాళ్ళు, భోజనం చేసుకునేవాళ్ళు, అంతా కలిసి నవ్వుకునేవాళ్ళు. అంటే మళ్ళీ అసెంబ్లీకి వస్తే మళ్ళీ విమర్శలు ఇవన్నీ ఉండేవి. కానీ అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించారనేటటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రత్యర్థి అంటే విరోధి, బద్ధ శత్రువు, ఆదర్శ శత్రువు అనేటటువంటి స్థాయికి ఒక ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా దిగజార్చారు. ఫ్యాక్షనిజం అనేటటువంటిదని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారు. అంతకుముందు ఎంత ప్రత్యర్థులైనా, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎంత స్నేహంగా ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చావును కోరుకునేటటువంటి స్థితికి వచ్చేసారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు చచ్చిపోతాడు, లేకపోతే తొందరగా చచ్చిపోతాడు అని చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక నీచ సంస్కృతి. సో అటువంటి స్థాయికి దిగజార్చారు. ఇది విచారించాల్సినటువంటి విషయం. తర్వాత ఈ రౌడీజం అనేటటువంటిది ఈ గంజాయి బ్యాచ్లు, తర్వాత ఇలాగా మసూదర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ క్వార్జ్ లేకపోతే ఇసక, ఈ దోపిడీల్లో రౌడీలు చాలా మంది తయారైనారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా పెచ్చరిల్లిపోయి గత గవర్నమెంట్ నుంచి జరుగుతా ఉంది, ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. సో దీన్ని అణచాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఉంది. వాళ్ళ బలం అంచాలి, పేసం అంచాలి, వాళ్ళని ప్రజలు అసహించుకునే విధంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అవసరమైతే చట్టం ఒకటి రూపొందించాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక చట్టం ఉందండి, అది ఇప్పుడు లేదో నాకు తెలియదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ అని, దానికి చట్టం పెట్టి చాలా వరకు కంట్రోల్ చేశారు. దానిలో ఈ ఒక కన్ఫెషన్ ఎవరైనా ఇచ్చారంటే అది అడ్మిసిబుల్ అవుతుంది. బాంబులు మనకి చట్టాల్లో లేదు అది. అట్లాగే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేటటువంటిది అక్యూజ్డ్ మీద ఉంటుంది, నిందితుడి మీద ఉంటుంది. కన్ఫెషన్ ఆఫ్ కో అక్యూజ్డ్ అడ్మిసిబుల్. సో యాంటిసిపేటరీ బెయిల్ లేదు. అటువంటి చట్టం ఏదో ఒకటి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా వాటిని ఒక ఐరన్ ఫిస్ట్ తోటి వాటిని అడగదొక్కాల్సినటువంటి అవసరం నిజంగానే ఉంది. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ ఇన్సిడెంట్ లో మరి ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. మీ న్యూస్ అయితే నేను న్యూస్ లోనే చూస్తున్నాను, బట్ రేపు ఎల్లుండి పూర్తి వివరాలు వస్తాయనుకుంటాను. దీనిలో ఎఫ్ఐఆర్ చేసుకుంటారు. కానీ మీరన్నట్టు ఆయన ఎమ్మెల్యేని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అయితే అన్ని విషయాలు అంటే వీడియో కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్ని బయట పెట్టరు పోలీసు వాళ్ళు. బట్ ఎవరైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ కి ఖచ్చితంగా ఆయనకి రక్షణ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే, ప్రత్యేకంగా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఆయనకి అలర్ట్ చేయాల్సినటువంటి కూడా అవసరం ఉంది. డెఫినెట్ గా మసూద్ గారు, నేను కూడా ఆ విషయంలో ముందే నేను నా రిమార్క్స్ లో కూడా చెప్పాను. ఏంటి, వీడియోని బయటికి రిలీజ్ చేయకపోయినా, ఎందుకంటే దాని ఆధారంగానే కదా దర్యాప్తు పోలీసులు స్టార్ట్ చేయాలి. ఆ వీడియోని బయటికి రిలీజ్ చేయకపోయినా 5 రోజులు అయింది కాబట్టి ఈ పాటికే అందులో ఏ ఎమ్మెల్యే గురించి అయితే ప్రస్తావన ఉందో ఆయనని పిలిచి చూపించడమో, లేకపోతే ఆయన అలర్ట్ చేయడమో, బందోబస్తు పెంచడమో, ఆయన నోటీస్ గానే ఉండాలి కదా. మరి ఆయన అలర్ట్ చేసారో మనకు తెలియదు, మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. మేము ఎంక్వైరీ చేశాము, ఎమ్మెల్యేకి అలర్ట్ లేదు, వాళ్ళు ఎవరిని అరెస్ట్ కూడా ఎవరిని చేయలేదు, అరెస్టులు జరగలేదు. ఇవాళ ఈవినింగ్ ఎప్పుడో ఎస్పీ గారి రియాక్షన్ అయితే వచ్చింది. ఆ వీడియోని
ఆ వీడియో వివరాలు మా దగ్గర కూడా ఉన్నాయి, మేము పరిశీలిస్తున్నామని